వేల కోట్ల రూపాయలు వెచ్చించి హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో ప్రయాణికుల భద్రతను పూర్తిగా గాలి కొదిలేశారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు అస్తవ్యస్తంగా ఉండగా కొన్ని చోట్ల సూచిక బోర్డులు కనిపించకుండా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మొత్తంలో 85.5 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. ఓవైపు 85.5 కిలోమీటర్ల పని అయిందని చెప్తున్నా పనులు పూర్తి చేసిన రోడ్డుపై కూడా మట్టి రాళ్ల కుప్పలతో పెద్ద పెద్ద గోతులు తీయడం మరో కారణం. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యేకించి ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడం, మార్గమధ్యంలో గోతులు మట్టి కుప్పలుండడంతో ఇటీవల చాలా వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని బ్రహ్మాండమైన బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు నుంచి 1/2 కిలోమీటర్ దూరం వరకు మాత్రమే బీటీ రోడ్డు నిర్మించారు. 10 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉన్నదని బోర్డు పెట్టారు, కానీ ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం మరిచారు. ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిన చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ప్రయాణం మరింత వేగంగా సాగాలంటే సైన్ బోర్డుల ఏర్పాటు ఎంతో అవసరం. అంతేకాకుండా వట్టివాగులపల్లి నుంచి పటాన్ చెరువు వరకు గస్తీని పెంచాలి, చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు రింగ్ రోడ్డుకి ఇరువైపులా లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తుక్కుగూడ గ్రామం నుండి శంషాబాద్కు ప్రయాణం సాగించేవారు రోడ్డు చివరి వరకు పూర్తయిందని భావించి వేగంగా ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై హెచ్ఎండిఏ అధికారులు వెంటనే స్పందించి అసంపూర్తిగా వదిలేసిన రోడ్లను పూర్తి చేసి సరైన సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఎవరైనా కొత్తగా తెలియక ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వేగంగా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ కావడం ఖాయం. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణం అంటే వాహనదారులు భయపడుతున్నారు. నిజానికి ఈ రోడ్డుపై స్పీడ్ కనిష్టంగా 60, గరిష్టంగా 140 వరకు వెళ్లొచ్చు. కానీ యువత జోరుతో దాన్ని మించిపోతున్నారు. దీని ఫలితమే యాక్సిడెంట్స్. రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత నగరంలో స్పోర్ట్స్ బైక్లు, కాస్ట్లీ బైక్ల విక్రయాలు పెరిగిపోయాయి. 2 లక్షల నుంచి 20 లక్షల విలువ చేసే బైకులు కొంటున్న యూత్ ఓఆర్ఆర్ పై జయ్యమంటూ దూసుకుపోతున్నారు. మితిమీరిన వేగమై ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రస్తుతం పటాన్ చెరువు నుంచి శంషాబాద్ మీదుగా పెద్దంబర్పేట వరకు 85.5 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ మార్గంలో హెచ్ఎండిఏ దశలవారీగా వాహనాల రాకపోకలు అనుమతించింది. దీంతో ఇంకా కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న ఆ విషయాన్ని తెలిపే సూచికలు లేవు. రోడ్డు నిర్మాణం మా బాధ్యత, అనుమతి లేని వాటిని ఆపాల్సింది పోలీసులే అంటూ హెచ్ఎండిఏ చేతులు దులుపుకుంది. వాహనాల విషయాన్ని వదిలేస్తే సర్వీస్ రోడ్లలో యథేచ్ఛగా విహరిస్తున్న జంతువులను ఎవరు నియంత్రించాలనేది $1 మిలియన్ ప్రశ్న. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనువుగా దీన్ని నిర్మించామని ఉదరగొడుతున్న హెచ్ఎండిఏ నిర్ణీత వేగాన్ని మించి ప్రయాణిస్తుంటే తెలుసుకునేందుకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోలేదు. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేందుకు రెస్క్యూ టీమ్స్, మొబైల్ అంబులెన్స్లు ఎంత వెతికినా కనిపించవు. అందుబాటులో ఫైర్ ఇంజన్లు ఉండాల్సిన చోట ఎక్కడా కానరావు.
మార్గంలో 12 కూడళ్లు మృత్యు కేంద్రాలుగా మారుతున్నాయి. అటు హెచ్ఎండిఏ ఇటు పోలీసులు పట్టించుకోకపోవడంతో అనుమతి లేకున్నా ద్విచక్ర త్రిచక్ర వాహనాలు ఔటర్పై యథేచ్ఛగా వచ్చేస్తున్నాయి. దీని వెంట ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్లోకి జంతువులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాల్సిన మేకలు గొర్రెలు వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్ ప్లాజాలు ఏర్పాటైతే అనుమతి లేని వాహనాలు ఓఆర్ఆర్ పైకి రాకుండా చూసే అవకాశం ఉంటుంది. అత్యద్భుతమైన టెక్నాలజీతో బాగా సేఫ్ గానే ఈ ఔటర్ రింగ్ రోడ్ ని నిర్మించామని చెప్తున్నారు మన అధికారులు. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు రాంగ్ రోడ్ లా తయారు చేసి పారేశారు. ఔటర్ రింగ్ రోడ్ పై ఎవరికీ సరైన గైడెన్సే లేదు. ఫలితం తప్పుల్ని ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. విదేశాల నుంచి టెక్నాలజీ తెచ్చి నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఇలా ఉంటే మరి ఫారెన్ లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? అధికారుల నిర్లక్ష్యం, తల్లిదండ్రుల వేచి చూసే ధోరణి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తప్పెవరిదైనా కావచ్చు, కానీ ఫలితం నిండు ప్రాణాలు బలవుతున్నాయి. రింగ్ రోడ్డు రక్తదాహం కోరుతోంది. చివరకు తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతోంది. వేగం అప్పుడైతే ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ అదుపు తప్పారో పోయేది ప్రాణాలే. అందుకే నిదానమే ప్రధానం. ఇది ఇప్పటి ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం.